Good morning, sir. Good morning, sir. Good Good morning. morning, sir. Good morning, sir. Good morning, all of you. Good morning. Okay, today I explain the graphs, third Roman in page number 60. Okay, sir. All of you open your graphs. Yes, sir. Graphical representation. Graphical representation in dividing into 4 parts. This is equal to Q1, quadrant 1, quadrant 2, quadrant 3, and quadrant 4. This is equal to X and X dash, Y, Y dash. రైట్ సైడ్ ఈ కార్నర్ అంతా ఇదంతా కూడా పాజిటివ్స్ వస్తాయి ప్లస్. వై యాక్సిస్ అంతా మైనస్, సో ప్లస్ అండ్ మైనస్. ఎక్స్ యాక్సిస్ -1, -2, మైనస్, మైనస్ మైనస్ సెకండ్ క్వాడ్రంట్. దిస్ వన్ ప్లస్, మైనస్ ప్లస్, దిస్ ఈజ్ ప్లస్ అండ్ ప్లస్. ఓకే. Okay, sir. Sheet Graph yes, sheet dividing into 4 parts. This right side x-axis, left side x dash. Straight ga line గీస్తుంది in y dash, vertical and horizontal. ఇదంతా కూడా x అంతా కూడా ప్లస్, ఈ y dash అంతా మైనస్, ఈ కార్నర్ అంతా ఈ పార్ట్ అంతా x. ఫస్ట్ x ప్రిపేర్ చేయాలి, నెక్స్ట్ y. సో ప్లస్ అండ్ మైనస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అండ్ మైనస్ సెకండ్ క్వాడ్రంట్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ పై పార్ట్ అంతా కూడా, ఈ పార్ట్ అంతా కూడా ప్లస్, ఇది కూడా ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్, ఇదంతా మైనస్. Q4 ప్లస్ అండ్ ప్లస్. క్వాడ్రంట్స్ Q1 ఈక్వల్ టు ప్లస్ అండ్ మైనస్. ఎస్, ఇది గ్రాఫ్ బుక్ లో నోట్ చేయలే సార్. జస్ట్ మామూలుగా వినండి. వినేసాక నేను ప్రాబ్లంకి వెళ్ళినప్పుడు గ్రాఫ్ లో నోట్ చేద్దరు. ఓకే సార్. లేదంటే మీ దగ్గర నోట్బుక్లు ఉందా, దాంట్లో రాసుకోండి. ఓకే సార్. Q3 ఈక్వల్ టు మైనస్ అండ్ ప్లస్, Q4 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్. ఇది జస్ట్ నోట్స్ లో రాసుకోండి. సార్ ఒకసారి చెప్పండి. ఈ షీట్ ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఈ అడ్డగా ఉన్న గీత ఉంది కదా, ఇది ఎక్స్ అండ్ ఎక్స్ డాష్, నిలువు ఉన్నది వై అండ్ వై డాష్, వెర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్. ఇదంతా కూడా ఎక్స్, ఈ పార్ట్ అంతా ప్లస్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా మైనస్. సిమిలర్లీ వై పైన అంతా ప్లస్, కిందంతా మైనస్. సో ఫస్ట్ కోఆర్డినేట్స్ ఇచ్చేటప్పుడు ఎక్స్ ఫస్ట్ ఉంటుంది, వై నెక్స్ట్ ఉంటుంది. ఎక్స్ సింబల్ ప్లస్, వై కోఆర్డినేట్ సింబల్ మైనస్. ప్లస్ అండ్ మైనస్ ఫస్ట్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ ఈజ్ మైనస్ అండ్ మైనస్. థర్డ్ క్వాడ్రంట్ ఈజ్ మైనస్ అండ్ ప్లస్. ఫోర్త్ క్వాడ్రంట్ ప్లస్ అండ్ ప్లస్. Completed, sir. Graph లో అయ్యేలా సార్. ఇది నోట్స్ లో రాసుకోండి. ఇప్పుడు ప్రాబ్లంకి వెళ్తాను, ఇప్పుడు అప్పుడు గ్రాఫ్ లో నోట్ చేద్దాం. 1 minute సార్. Just, yes, only just introduction.
సార్ ఇది గ్రాఫ్ లో నోట్ చేయాలా సార్? లేదమ్మా, నోట్స్లో నోట్ చేయి. గ్రాఫ్ చెప్తాను ప్రాబ్లం ఇప్పుడు, అప్పుడు గ్రాఫ్ ఓపెన్ చేద్దరు. సార్ గ్రాఫ్ చెప్పండి సార్. ఇది నోట్ చేయండి, నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఇది Completed, sir. ఎస్. కంప్లీటెడ్ సార్. 1 minute. ఓకే 1 minute sir. ఓకే. Completed sir. ఎస్. Draw an every graph dividing into five parts. First one, table. Second one, scale measurements. Third one, graph. Fourth one, result. Fifth one, justification. గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు కంపల్సరీ 5 పార్ట్స్ ఉంటేనే 4 మార్క్స్ వస్తుంది నీ సమ్. ఓకే, 4 మార్క్స్ Okay, sir. సమ్. ఇది గ్రాఫ్ లో 5 ఐటమ్స్ 5 ఈవెంట్స్ ఉండాలి. టేబుల్ ఫస్ట్, టేబుల్ ఉండాలి. నెక్స్ట్ స్కేల్ మెజర్మెంట్స్, గ్రాఫ్, రిజల్ట్, ఫైనల్లీ జస్టిఫికేషన్. ఇదంతా నోట్స్ లో రాసుకోండి, ప్రాబ్లంకి వెళ్తాను నెక్స్ట్ టైం. నెక్స్ట్ తను Sir, ఎస్.
టేబుల్ కింద స్కేల్ తర్వాత ఏంటి సార్? మెజర్మెంట్ సార్? స్కేల్ మెజర్మెంట్స్, ఓకే. స్కేల్ మెజర్మెంట్స్, గ్రాఫ్, రిజల్ట్ అండ్ జస్టిఫికేషన్. Completed, sir. Yes. 1 minute, sir. Completed సార్. Yes. 1 minute, sir. Okay, అమ్మా. Completed. Okay. Now come to, let us see the third Roman. Draw the graphs of the given polynomial and find the zeros. Justify this answer. Page number 60. Third one. Draw the graphs. సార్ గ్రాఫా సార్? Yes. Open, all of you open your graphs and write it to pencil, long scale sharpener and eraser. Draw the graphs of the given polynomials సార్ గ్రాఫ్ బుక్ లో బ్లాక్ పెన్ రాసినా పర్లేదు కదా సార్ ఇది? గ్రాఫ్ బుక్ లో ఇది రైట్ సైడ్ ఉంటా చూడు, ఒక ఖాళీ స్పేస్ ఉంటా చూడండి. సార్ లైన్స్ అంటే Draw the graphs of the given polynomials and find the zeros. సార్ ఆ లైన్స్ లో రాయమంటారా సార్ అయితే? దాని మీద రాసుకోండి. రిటర్న్ వర్క్ అంతా దాని మీద రాయండి. Draw the graphs of the given polynomial and find the zeros. Justify the answer. First one is P of x equal to x square minus x minus 12. Completed, sir. Okay. Okay, start this solution. ఇక్కడ దీంట్లో ఫస్ట్ ఇచ్చింది, ఇక్కడ టేబుల్ వేసుకుంటాం. ఫస్ట్ టేబుల్
ఇంటీజర్స్ లో న్యూట్రల్ ఉంటుంది -0. ఓకే, రైట్ సైడ్ అన్ని కూడా పాజిటివ్స్ 1 2 3 4. ప్రతి గ్రాఫ్ కి రీడింగ్స్ ఇలాగే తీసుకోవాలి మీరు. ఓకే, ఇక్కడ ఇచ్చిన గివెన్ పాలినామియల్ p of x is equal to x square minus x minus 12. ఫస్ట్ ఇక్కడ ఏముంది, దీంట్లో x స్క్వేర్ ఉంది. x స్క్వేర్ రావాలంటే x వాల్యూ అయి ఉండాలి ఫస్ట్. అది this is equal to x, ఇవన్నీ x వాల్యూస్. ఓకే, నెక్స్ట్ x స్క్వేర్. ఓకే, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, వెరీ గుడ్, -x. ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ అన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ ఏముంది, -12. ఇదంతా ఏమవుతుందో p of x is equal to దాన్ని let p of x is equal to y is equal to this one. So y is equal to x square minus x minus 12. Okay, ఓకే సార్. x స్క్వేర్ చెయ్యి. x వాల్యూస్ ఉన్నాయి, స్క్వేర్ చేస్తే మైనస్లు కూడా ప్లస్ అవుతాయి. ఆల్రెడీ ప్లస్ ప్లస్ ఏ ఉంటుంది కాబట్టి ఎంత అవుతుంది, 16. ఇప్పుడు x వాల్యూ కూడా 0 అవుతుంది కదా సార్? x వాల్యూస్ అన్ని ఇవి అమ్మా, ఇవి 0 న్యూట్రల్, రైట్ సైడ్ 1 2 3 4 ప్లస్ వాల్యూస్, లెఫ్ట్ సైడ్ అన్ని మైనస్ వాల్యూస్. x ఉంది, x స్క్వేర్ చేస్తే ఎంత అవుతుంది, స్క్వేర్ ఫార్మేషన్ 16 -4 0 1 4 9 16 స్క్వేర్ చేయాలి. ఓకే, సార్ మైనస్ సైడ్ మైనస్ వస్తే ఏమో కదా సార్? మైనస్ అంటే -4 హోల్ స్క్వేర్ అంటే ఈవెన్ నెంబర్ కాబట్టి స్క్వేర్ చేస్తే ఆటోమేటికల్ మైనస్ ప్లస్ కన్వర్టింగ్ ప్లస్. 4 స్క్వేర్ 16, 3 స్క్వేర్ 9, 2 స్క్వేర్ 4, 1 స్క్వేర్ 1, ఆటోమేటికల్ సేమ్ నంబర్స్. నెక్స్ట్ -x, x వాల్యూస్ లో ఉన్నాయన్నీ కూడా సింబల్స్ మార్చి వేసాయి. 4 3 2 1 0. నెక్స్ట్ -1 -2 -3. ఓకేనా? ఓకే సార్. -12 అన్నిటికి -12 కాన్స్టెంట్. అన్నిటికీ -12 కాన్స్టెంట్ కాబట్టి. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు, y అంటే ఏమన్నాడు ఇక్కడ, x స్క్వేర్ మైనస్ x మైనస్ 12 అంటే ఈ పార్ట్ అంతా కూడా y అవుతుంది. అంటే ఇవన్నీ చూసుకో, 16 16 ప్లస్ 4 20, 20లో 12 పోతే 8, 9 3 12 12 0, 4 to 6 -6 -10 -12. ఇది క్యాన్సిల్ అయిపోతే -12, 14లో 4 పోతే -10, 15లో -6, 16 0. టేబుల్ కంపల్సరీ జాగ్రత్తగా చూడాలి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. టేబుల్ మోస్ట్ ప్రయారిటీ. completed sir. Sir, no sir. సార్ ఎస్, ఒకసారి లాస్ట్ లైన్ చెప్పండి సార్, 4th లైన్. అదే సార్ 8 అది 8 0 చెప్పండి. చెప్తా. ఇక్కడ
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ 12 ఏమనుకున్నాం ఇక్కడ వై అనుకున్నాం. ఓకే, ఇక్కడ పాజిటివ్స్ అన్ని పాజిటివ్ వాల్యూస్ అన్ని యాడ్ చేయి. 16 ప్లస్ 4 హౌ మచ్? 20. 20 మైనస్ 12 20 minus 12 8 sir. 8. 9 plus 3 12. 12 minus 12 0. 24 0. Yes. 1 4 plus okay 2 4 plus 2 6 sir. 6. 12 6 minus 12 minus 12 ఎక్కువ ఎంత అంటే minus 6. Okay sir. 1 1 2 sir. 2. 2 minus 12 minus 10. 0 0 Okay. minus 12 యాడ్ చేస్తే minus 12. 1 minus 1 క్యాన్సిల్ అయితే minus 12. minus 12 minus 2 minus 14. minus 14 plus 4 minus 10 ఎక్కువ. minus 12 minus 3 minus 15. minus 15 plus 9 minus 15 ఎక్కువ minus 6. minus 12 plus 4 minus 4 minus 16. minus 16 plus 16 0. xy coordinates minus 4 minus 4 కి 8 వచ్చింది పాయింట్. minus 3 కి y లో 0. minus 2 కి minus 6. minus 1 కి minus 10. 0 కి minus 12. 1 కి minus 12. 2 కి minus 10. 3 కి minus 6. 4 కి 0. ఓకేనా? సార్ మళ్ళీ ఒకసారి చెప్పరా, అర్థం కాలేదు. ఓకే, XY ఇచ్చిన గ్రాఫ్ ఎస్ గివెన్ పాలినామియల్ ఇమ్మీడియట్ గా నువ్వు చేసే సొల్యూషన్ లో పార్ట్ ఏంటంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఇచ్చిన పాలినామియల్ రాయాలి. రైట్ పాలినామియల్ బిఫోర్ లెట్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో. ఎండింగ్ లో ఎక్స్ కోఆర్డినేట్ ఫస్ట్ ఉండాలి, వై కోఆర్డినేట్ లాస్ట్ ఉండాలి. ఎక్స్ కోఆర్డినేట్ -4, వై కోఆర్డినేట్ 8, సో -4 8. x coordinate -3, y coordinate 0, so -3 0. x coordinate -2, y coordinate -6, so -2 -6. x coordinate -1, y coordinate -10, so -1 -10. x coordinate 0, y coordinate -12, so 0 -12. x coordinate 1, y coordinate -12, 1 -12. x coordinate 2, y coordinate -10, so 2 -10. x coordinate 3, y coordinate -6, 3 -6. x coordinate 4, y coordinate 0, so 4 and 0. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఎక్కడ? y is equal to x square minus x minus 12. ఓకే, నేను ఇది నోట్ చేశారా మీరు? 1 minute. Yes, sir. 1 minute. నోట్ చేయండి. మరలా ఒకసారి మరలా టేబుల్ వేరేగా చెప్తాను, రిపీట్ చేస్తాను. స్క్రీన్ మీద పెద్దగా చేస్తాను, ఒకసారి మీరు నోట్ చేసేయండి. సార్ ఎస్ x లాస్ట్ లైన్ xy లో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి సార్? -4 8 సార్? -4 8 అమ్మా. ఓకే సార్. సార్ దాని తర్వాత -1 0 నా సార్?
సార్ XY లో -3 ఉంది కదా సార్. లాస్ట్ అదేంటి సార్? 1 minute టేబుల్ మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సొల్యూషన్ లో లెట్ p of x in y అనుకోవాలన్నమాట. ఫస్ట్ ఈవెంట్ అంటే టేబుల్. నేను డౌట్ల కోసం 0 ఆప్షన్ ఇక్కడ ఆడియో ఆప్షన్ వాల్యూమ్ ఇచ్చి 1 2 3 4 -1 -2 -3 -4 x. Okay, x square minus x minus 12, y is equal to x square minus x minus 12, x and y. x square ఇక్కడ ఆల్రెడీ 0 ఓకే. x స్క్వేర్ ఎంత వస్తుంది ఇక్కడ? 16 సార్. -16 -4 whole square 16 -3 whole square 9 -2 whole square even number 4 -1 whole square 1. Okay, 1 square 1, 2 square 4, 3 square 9, 4 square 16. Both are equal because even power notation is even. So 16 9 4 1 1 4 9 16. Okay na? Yes, sir. Minus x values లో ఉన్న సింబల్స్ మార్చండి. just only changing symbols. Number is same 4 3 plus 2 1 yes, ఇక్కడ changes -1 -2 minus -3 minus. minus. Okay na? Okay. This is equal to constant term. అన్నిటికి constant -12. ఏది సార్ ఇస్తే అది. ఫస్ట్ లైన్ ఆఫ్ మళ్ళీ చెప్పండి సార్. హర్ష. స్క్వేర్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎక్స్ స్క్వేర్ కి ఇక్కడ చూడు -4 హోల్ స్క్వేర్ అన్నాం. ఆల్ ఆర్ ఈవెన్ నంబర్స్ పవర్ నోటేషన్. సో మైనస్ కన్వర్టింగ్ ఇంటూ ప్లస్. సో 4 స్క్వేర్ మీన్స్ 16, 3 స్క్వేర్ మీన్స్ 9, 2 స్క్వేర్ మీన్స్ 4, 1 స్క్వేర్ మీన్స్ 1. ఆల్రెడీ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. ఓకే, ఓకే సార్. మైనస్ ఇచ్చి పవర్ నోటేషన్ లో ఈవెన్ నంబర్ అయితే మైనస్ గురించి మీరు ఆలోచించకండి. డైరెక్ట్ గా మీరు నంబర్కే స్క్వేర్ చేసుకోండి. ఓకే సార్. జస్ట్ y ఈజ్ ఈక్వల్ టు దిస్ కార్నర్ ఫోకసింగ్ ఇంటూ దిస్ కార్నర్ x స్క్వేర్ మైనస్ x మైనస్ 12. ఈ త్రీ ఈవెంట్స్ మీద 16 plus 4 minus 12. This is equal to 20 minus 12. This is equal to 8. Okay. 9 plus 3 minus 12. 12 minus 12 is equal to 0. 4 plus 2 minus 12. 6 minus 12 is equal to -6.
-10 సార్. 1 1 2 2 minus 12 minus 10 0 0 minus 12 -12. ఇది 1 1 క్యాన్సిల్ అయిపోతుంది -12 ఇక్కడ -2 -12 -2 -12 plus 4 this is equal to -14 plus 4 -10 సార్. very good -12 minus 3 -6 sir. -6 -6 సార్. 0 16 కోఆర్డినేట్స్ -4 కి కోఆర్డినేట్ ఎంత వచ్చింది ఇక్కడ 8 sir. just 1 minute -4 కి 8 okay -3 కి 0 sir. వెరీ గుడ్ -3 కి ఇవే పాయింట్స్ మనం గ్రాఫ్ లో నోట్ చేయాలి Okay. -2 కి -6 -6 -1 కి -10 0 కి -12 1 కి -12 2 కి -10 3 కి -6 4 కి 0 ఓకేనా Okay sir. కమ్ టు సెకండ్ వన్ ఇక్కడ ఆల్రెడీ ఎక్స్ డిజిట్స్ అన్ని సింగిల్ డిజిట్స్ లో ఉన్నాయి చూడండి ఓకే Okay sir. వై డిజిట్స్ అన్ని కూడా ఆటోమేటికల్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని సింగిల్ డిజిట్సే కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఎక్స్ యాక్సిస్ మనం ఎలా తీసుకుంటామంటే ఆన్ ఎక్స్ యాక్సిస్ On y 1 centimeter equal to 1 unit. Yes sir. Y axis 1 centimeter is equal to 1 unit. X axis లో యాక్చువల్ గా అయితే 12 దాకా వస్తాయి ఐటమ్ లైన్స్ y axis అయితే ఒక 20 వరకు వస్తాయి కాబట్టి మనకి మాక్సిమం నెంబర్ ఎంత ఇచ్చాడు ఇక్కడ ఎండింగ్ లో y లో మాక్సిమం నెంబర్ ఎంత ఉంది -12 ఉంది ఓకే Yes సో sir. సింగిల్ డిజిట్ లో తీసుకుంటే ఈజీగా గ్రాఫ్ మనకి పెద్దగా కనిపిస్తుంది ఓకే సెకండ్ పాయింట్ స్కేల్ సార్ ఇది కూడా రాయాలా సార్? రైట్ Sir. రిటర్న్ వర్క్ అంతా కూడా మొత్తం అక్కడ రైట్ సైడ్ షీట్ మీద రాయండి Completed sir. ఓకే నౌ కమ్ టు లెఫ్ట్ సైడ్ గ్రాఫ్ సార్ 1 minute సార్. ఓకే Completed సార్. ఓకే థర్డ్ వన్ గ్రాఫ్ ఇప్పుడు రైట్ సైడ్ కి వచ్చేయండి మీరు లెఫ్ట్ సైడ్ Yes sir. గ్రాఫ్ షీట్ ని డివైడింగ్ ఇంటూ 4 పార్ట్స్ Okay sir. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇదంతా కూడా ప్లస్ అంతా సింగిల్ డిజిట్ కాబట్టి 1 2 3 4 5 మాక్సిమం 4 మనకి -3 -4 అండ్ -5 దిస్ ఈజ్ ఈక్వల్ పై కార్నర్ అంతా కూడా పాజిటివ్స్ 1
2 3 4 ప్లస్ పాయింట్ లో ఎన్ని ఉన్నాయి వైలో ప్లస్లు ఎన్ని ఉన్నాయి వైలో ప్లస్లు ఏమి ఒకటే 8 ఉంది 8 ఒకటే అంటే 8 వరకే వెళ్ళాలి Yes, sir. అలాగే వైలో చూడు వై డాష్లు ఎంత ఉన్నాయి మైనస్ లో 12 Yes, sir. అంటే ఇక్కడ 12 వరకు రావాలి ఓకే ఈ గ్రాఫ్ షీట్ లో ఎలా ఉంటాయి గుర్తుపెట్టుకోండి తెలుసు కదా ఆల్రెడీ Yes, sir. దిస్ ఈజ్ ఈక్వల్ 1 దిస్ 2 దిస్ 3 దిస్ 4 దిస్ 5 అలా ఈ మధ్యలో కానీ పెట్టకండి ఓకే ఫస్ట్ డివైడ్ చేసుకోండి మీరు గ్రాఫ్ ని ఈ విధంగా this values plus values this minus values top y లో top plus values down లో minus values q1 q2 q3 q4 plus minus 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 plus 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 all of you dividing into graph in 4 parts Completed. పెన్సిల్ చాలా స్మూత్ గా ఉండాలి చాలా స్మూత్ గా మన తల వెంట్రుక ఎంత సన్నగా ఉంటుందో అంత స్మూత్ గా ఉండాలి ఓకేనా Okay, sir. ఫస్ట్ పాయింట్ చెప్పండి నాకు ఫస్ట్ కోఆర్డినేట్ -4 -4 కి 8, sir. ఎంత వచ్చింది ఫస్ట్ పాయింట్ చెప్పి మనం వేసాం కదా టేబుల్లో -4, -4 కి 8, sir. ఓకే. చూడు -4 ఎక్కడ ఉంది ఎక్స్ లో Left side, sir. ఇది Left -4 side. ఓకే -4 +8 లో వైలన్నీ పైకి ఉంటాయి -4 నుంచి 8 ఓకేనా సెకండ్ కోఆర్డినేట్ సార్ మళ్ళీ చెప్పండి. -3 0, sir. ఎక్సెల్ లో మైనస్లన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి వైల్లో మైనస్ అన్ని కూడా డౌన్ లో ఉంటాయి -4 కి పాయింట్ పెట్టారు కదా సార్. -4 కి +8 అంటే -4 దగ్గర డైరెక్ట్ గా వైలో 8 ఎక్కడ ఉందో అక్కడ పాయింట్ చేయాలి ప్లాటింగ్ ద పాయింట్ ఇన్ -4 8 నెక్స్ట్ -3 0, sir. -3 0 ఆల్రెడీ ఇక్కడ ఉంది ఆరిజిన్ కాబట్టి -3 0 ఆన్ x యాక్సిస్ ఓకే -6 -6 -2 -6, sir. -2 -6, sir. ఎస్ -2 -6 వైల్లో -6 అంటే కింద డౌన్ లోకి రావాలి -2 నుంచి -6 సార్ -3 0 చెయ్యాలా సార్ -3 0
ఫస్ట్ నెంబర్ వచ్చి నెక్స్ట్ 0 వస్తే ఇది x యాక్సిస్ లోకి వెళ్తుంది. అదే రివర్స్ లో వెళ్తే ఇది y యాక్సిస్ లోకి వెళ్తుంది. నెంబర్ ఎక్కడ ఉంటుంది అక్కడ ఆ యాక్సిస్ లోకి వెళ్తుంది. నెక్స్ట్ -1 -10 సార్. మూడోది ఫోర్త్ వన్ ఎస్ సార్. -1 -10 సార్. ఎస్, ఇది కూడా y కోఆర్డినేట్ కిందకి వస్తుంది. ఓకే, సార్ తోడు సార్, కూడా minus- కిందకి వస్తుంది కదా సార్. -2 Next, దగ్గర minus- పెట్టారు కదా సార్ పాయింట్. -1 -10 అమ్మా. -2 ఏంటి సార్? ఇదిగో -2 -6 ఓకే -2 -6 అంటే ఇలా వస్తుంది మరి. -2 -6 నెక్స్ట్ 0 -12 సార్. 0 -12 -12 అంటే ఎక్కడికి వెళ్తుంది? దేని మీదకి వెళ్తుంది? ఏ యాక్సిస్? y Y యాక్సిస్ సార్. ఈ నెంబర్ y లో ఉంది కాబట్టి y లో, అది కూడా మైనస్ కాబట్టి ఇక్కడికి వస్తుంది దీని మీద. ఓకే, నెక్స్ట్ Next. 1 -12 సార్. 1 కి -12 ఇది కూడా సేమ్ కిందకే వస్తుంది. ఓకే ఓకే 2 -10 సార్. ఇది కూడా సేమ్ y లో వస్తుంది. ఎస్, 3 -16 సార్. 3 -16 సార్. 6 సార్. 3 ఎస్ 3 కి -6 -6 sir. 3 -6. ఎస్. ఓకే, నెక్స్ట్ 4 40 -0 sir. 40 sir. ఓకే, అంతే సార్. సార్ మరి జీరోస్ వచ్చినాయి కదా సార్, అవన్నీ మనం గీసినట్టేనా 1 సార్? 2 3 4 5 6 7 8 9 వస్తాయి. సార్ మళ్ళీ చెప్తారా? 1 మినిట్ ఇక్కడ చూడండి సార్, మీరు ఒకసారి. 1 మినిట్ ఒకసారి ఇక్కడ షేప్ మనకి 4th వరకు వచ్చి ఆగిపోయింది. ఇది పైకి రావాలి కార్నర్ దీనిలాగా. ఇక్కడ కార్నర్ పైకి వచ్చింది కదా పాయింట్, ఇది ఎక్కడతో ఆగిపోయింది కాబట్టి ఇంకొక పాయింట్ మనం ఎక్స్ట్రా తీసుకోవాలి. 5 తీసుకుందాం ఇక్కడ టేబుల్లో. సార్ ఒక డౌట్ సార్. 1 మినిట్ వెయిట్ చేయి. ఫైవ్ తీసుకుంటే 25 -5 -12 25 17 25 8 5 8 ఈ ఒక్క పాయింట్ నోట్ చేసుకోండి మీ టేబుల్లో. 5th 5 రీడింగ్ తీసుకోండి. టేబులా సార్? మీరు టేబుల్లో 5th రీడింగ్ కూడా ఇచ్చుకోండి. 4 వరకు వేసాం కదా ఎక్స్ వాల్యూస్ లో రైట్ సైడ్ అక్కడ ఒక +5 యాడ్ చేయండి. ఓకే సార్. ఓకే 1 మినిట్. Completed. కంప్లీటెడ్ సార్.
సార్ ఓకే చెప్పండి. సార్ బయట సార్ ఉన్నారు. ఏమన్నారు ఇందాక? 5th పాయింట్ తీసుకున్నారా? తీసుకున్నాను నేను సార్. తీసుకున్నాను సార్. 5th నే 8th. ఓకే నేను నెక్స్ట్ చేశాను లేదంటే మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ గ్రాఫ్ లో చూడండి. ఫస్ట్ లాస్ట్ పాయింట్ చెప్పండి నాకు. 5 8 sir. 5 8 సార్. ఓకే 5 నుంచి టాప్ లోకి వెళ్ళిపోతే 8. ఎందుకు 5వ 8 పాయింట్ దగ్గర తీసుకోమని ఆగింది సార్. ఎస్ సార్. చెప్తాను చూడు. ఇవి ఎన్ని వస్తాయి? మొత్తం 10 వస్తాయి చూడు. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే ఓన్లీ joining the points with hand. No using no scale. Using don't using scale. పాయింట్స్ అన్ని యాడ్ చేయడానికి స్కేల్ యూజ్ చేయదు. ఓన్లీ చేత్తోనే యాడ్ చేయాలి. చూడు. ఓకే సార్. లైక్ ఏ టంబ్లర్. సార్ ఇందాక ఎక్కడో యాడ్ చేయమంది కదా సార్, చెప్పండి. యాడ్ చేసేటప్పుడు ఒక చేత్తోనే హ్యాండ్ చేయలేదు. డోంట్ యూజ్ స్కేల్, ఓన్లీ విత్ హ్యాండ్. 1 by 1 పాయింట్ అలా యాడ్ చేసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా. ఇలా వచ్చేస్తుంది మా డైరెక్ట్. సార్ ఫస్ట్ లో -4 8 వచ్చింది కదా సార్. సార్ మీరు వి షేప్ లో వచ్చింది. -4 వి షేప్ లో -4 అండ్ 8 వచ్చింది సార్. మీరు -3కి చేస్తారు సార్. -4 కి 8 ఇదిగో. ఎస్ సార్. వైలో 8 పైన టాప్ లో. -4 దగ్గర డైరెక్ట్ గా 8కి వెళ్ళాం. సార్ వి షేప్ లో వచ్చింది సార్. అవును. that is shape called these curves are called parabola. కంప్లీటెడ్ సార్ ఆ షేప్స్ కి నేమ్స్ కూడా ఉన్నాయా సార్? These shape called parabola. ఓకే సార్. Okay. Third one is fourth one result. సార్ Yes. అదే సార్, వై యాక్సిస్ లో ఒక 8 ఉంది కదా సార్. మీరు ఆ పైన కూడా ఇంకో 8 చేశారు సార్. వేసుకోవచ్చు, ఎన్నైనా వేసుకోవచ్చు. పాయింట్ నంబర్ అలాగే ఉంటా. స్టాండర్డ్ గా నువ్వు తీసుకున్న పాయింట్ ని బేస్ అయ్యి వెళ్తాం. -4 కి 8 ఇచ్చాం, 5 కి ఆటోమేటిక్ 8 ఇచ్చాం. డిఫరెంట్ సైడ్స్ లో వస్తుంది అది. డిఫరెంట్ పాయింట్స్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ -4 8 5 8. These 2 both points are different. అర్థం కావట్లేదు సార్ గ్రాఫ్. అంటే నీకు ఇక్కడ -4 8 ఇచ్చాం, 8 4 కి ఇచ్చాం, 5 కూడా ఇచ్చామని అంటున్నావు, అదేనా? ఎస్ సార్. అది నంబర్ స్టాండర్డ్. నువ్వు తీసుకున్న పాయింట్లు అది ఎన్నిసార్లు ఎక్కడన్నా అది ప్లాటింగ్ అవ్వచ్చు. పాయింట్ ఎనీ పాయింట్ నంబర్ దగ్గర ప్లాట్ అయిపోవచ్చు. 8 ఎక్కడ వచ్చింది? ఇక్కడ పాయింట్ డిఫరెంట్ వచ్చింది కదా. -4 8 ఏమో ఈ సైడ్ వచ్చింది, ఇక్కడ థర్డ్ క్వాడ్రెంట్ లో. 4 8 ఏమో ఎక్కడ వచ్చింది, ఇది రైట్ సైడ్ లో. క్వాడ్రెంట్స్ తేడా వచ్చినాయి. Q3 క్వాడ్రెంట్, Q4. ఇది ప్లస్ లోకి వచ్చింది, ఇదేమో ప్లస్ లోకి వచ్చింది. అది సార్ ఎస్.
ఒక డౌట్ సార్, చెప్పు. ఇక్కడ లాస్ట్ లో 4 0 ఇచ్చారు కదా సార్, ఆ, అది ఇక్కడ పెట్టారా సార్ మీరు? 0లో 4 y యాక్సిస్ ఎక్కడుంది 40? x ఎక్కడుంది 4 లో 40 నా? సార్. Yes, ఎస్ yes. సార్. 1 minute. 4లో 4,0 సార్. ఇదిగో అది 4, ఇదిగో 40 అంటే ఎక్కడ వస్తుంది పాయింట్? ఏ యాక్సిస్ మీద వస్తుంది? x యాక్సిస్ సార్. ఇదిగో X ఎక్స్ మీద axis, పెట్టాము, ఇదిగో. ఓకే, ఓకే సార్. come to next stage, result. Result is, ఇది ఎక్కడ కట్ అయిందో చెప్పండి నా పాయింట్స్. ఏ పాయింట్ల దగ్గర కట్ అయింది? ఇంటర్సెక్ట్, which points are intersecting? -4 8 sir. No, -3 and -8 sir. -3 And 5 and 8. intersect -3 4 అంతే. intersecting means 2 lines intersecting. So intersecting point 4 and -3, these points are not criteria. Okay, సార్ ఒకసారి బ్యాక్ పేజ్ పెట్టండి సార్. intersecting means 2 lines intersecting. This is intersecting point. So ఈ లైన్ కి ఇది కట్ అయింది -3, ఇక్కడ లైన్ కి ఇక్కడ లైన్ కట్ అయింది 4. కాబట్టి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఇక్కడ? 2 points వచ్చినాయి సార్. 2 points. So the 2 points are -3 and 4. 4. So -3 and 4. ఒకసారి బ్యాక్ పేజ్ పెట్టండి. 1 minute. Sir. Are zeros of quadratic polynomial because -3 0 and 4 0 are intersecting parts of x-axis, intersecting points of x-axis. సార్ ఓన్లీ x యాక్సిస్ మీద ఇంటర్సెక్ట్ చేయలేదు సార్. అమ్మా, రికార్డ్ ఓన్లీ x యాక్సిస్ చేయలేదు సార్ ఇవాళ. ఏంటన్నా? ఇవాళ చెప్పరా? లైవ్ క్లాస్ రికార్డ్ చేయలేదు సార్. నాకు అర్థం కావట్లా. లైవ్ క్లాస్ రికార్డ్ చేయట్లేదా అండి సార్? రికార్డ్ చేయలేదు సార్ ఇవాళ. చేశారు సార్, కాకపోతే కింద ఉన్నట్టుంది. కొంచెం స్క్రీన్ పైకి లాగండి సార్. అదిగో రికార్డింగ్ చేయలేదా? ఆఫ్ చేశారు సార్. లోపల ఉందా? చూడలేదే. ఓకే ఓకే. సార్ నెక్స్ట్ పేజ్ పెట్టండి సార్. రిజల్ట్ సార్ బ్యాక్ పేజ్ పెట్టండి సార్. సార్ ఓన్లీ x యాక్సిస్ మీద చూసుకోవాలి సార్ ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. ఇదిగో ఇక్కడ ఎక్కడ యాక్సిస్ వచ్చిందంటే ఇది ఏ పాయింట్ అయి ఉండాలి? ఇది ఆల్రెడీ ఇంత ముందు చూడండి, ప్రీవియస్ రిజల్ట్. -3 కి 0. ఓకేనా? -3 0 and 4 0. ఇంటర్సెక్టింగ్ అంటే లైన్స్ ఇలా కట్ అయింది. ఇక్కడ ఇది ఎక్కడ కట్ అయింది? అక్కడ. ఒక్కోసారి y లో కట్ అయితే y పాయింట్ ఇస్తాం. x లో కట్ అయింది కాబట్టి -3 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ గా y ఏమవుతుంది? 0. ఇక్కడ x లో x4 అయింది కదా, y ఏమవుతుంది? 0. y యాక్సిస్ మీద -12 దగ్గర ఇంటర్సెక్టింగ్ అయింది కదా సార్ పాయింట్. ఇదా? ఇక్కడ x ల మీద ఎక్కడ కట్ అయింది చూడండి. x మీద, x లో చూడాలి ఫస్ట్. y రాదు, ఎందుకంటే
నువ్వు తీసుకున్న క్వాడ్రాటిక్ పాలినామియల్ కి జీరోస్ ఇప్పుడు 2 ఉంటాయి. డిగ్రీ 2 కాబట్టి 2 వస్తాయి. ఎక్స్ మీద కట్ అయిన వాటినే లెక్క పెట్టుకోవాలి. ఎక్స్ యాక్సిస్ మీద కట్ అయినవే. ఎందుకో తెలుసా? 1 minute. ఎందుకంటే నువ్వు ఇచ్చిన ప్రాబ్లం దేని మీద ఇచ్చాడో ఎక్స్ మీద ఇచ్చాడు, ఇలా ఇచ్చాడు. అవునా? సో ఎక్స్ పాయింట్స్ నే మనం లెక్కలో తీసుకోవాలి. అదే వై యాక్సిస్ వై తీసుకోవాలి సార్. వై మీదకి వస్తుంది. ఓకే. -3 and 4 are zeros of quadratic polynomial because -3, 0 and 4, 0 are intersecting points of x-axis. Final justification. Sir, back page sir. Yes. ఇవన్నీ పక్కన రాయాలి సార్. సేమ్ అదే దాన్ని సాల్వ్ చేస్తాం ప్రాబ్లం. యాడ్ మల్టిప్లై మీద చేస్తే సేమ్ ఇదే వాల్యూస్ రావాలి. సార్ ఒకసారి టేబుల్ -3, పెట్టండి 0 తర్వాత ఏంటి సార్ అది? -3, 0 and 4, 0 are intersecting points of x-axis. సార్ ఒకసారి టేబుల్ పెట్టండి సార్. సార్ రిజల్ట్ పెట్టండి. గ్రాఫ్ లో చేస్తే చాలా పెద్దగా వచ్చింది నాకు. ఏమా? టేబుల్ పెట్టండి సార్ ఒకసారి. సార్ రిజల్ట్ పెట్టండి సార్. సార్ ఫినిష్ సార్. సార్ రిజల్ట్ పెట్టండి సార్. రిజల్ట్ ఇదిగో ఆల్రెడీ డిస్ప్లే అవుతుంది. కంప్లీటెడ్ సార్. జస్టిఫై పెట్టండి. ఫైనల్ జస్టిఫికేషన్. ఓకే. x² - x -12 ఇక్కడ ఏమి లేకపోతే 1 కోషెంట్ ఉన్నట్టు యాడ్ -1 మల్టిప్లై 1 into -12 -12 -12కి ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 6 4 3 2 6 అంటే 6 లో 2 పోతే 4 6 2 కలిపితే 8 లేదు ఇక్కడ. 4 3 ఉంచుడు. 4 లో 3 పోతే 1 అది -4 + 3. x² - 4x + 3x - 12 x - 4 + 3 into x - 4 x - 4 into x + 3 x - 4 is equal to 0 implies x is equal to 4. X + 3 is equal to 0 implies x is equal to -3. ఓకేనా? సైడ్ హెడ్డింగ్ ఏంటి సార్? సైడ్ హెడ్డింగ్ ఏంటి సార్? జస్టిఫికేషన్. Completed, sir. Okay.
కంప్లీటెడ్ సార్. చెప్పండి. సార్ ఒకసారి రిజల్ట్ ఎట్రా? మళ్ళీ సార్ చెప్పండి సార్. గ్రాఫ్ సార్ ఒకసారి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఈ 5 పాయింట్స్ కంపల్సరీ రావాలి. సార్ గ్రాఫ్ ఎట్టండి సార్. ఓకే, టేబుల్, స్కేల్, ఫినిష్ గ్రాఫ్, సార్. రిజల్ట్ అండ్ జస్టిఫికేషన్. సార్ జస్టిఫికేషన్ ఒకసారి చెప్పండి సార్. 5th పాయింట్ ఎందుకు తీసుకున్నానంటే లేదంటే ఇక్కడతో కట్ అయిపోతుంది మనకి. 5th పాయింట్ తీసుకుంటే హ్యాంగ్ చేయడానికి ఈజీగా ఉంటుందని 5th పాయింట్ తీసుకున్నాను. ఓకేనా? Justification is nothing but only solving the equation. Completed, sir. సార్ జస్టిఫికేషన్ చెప్పండి సార్. Justification already display అవుతుంది చూడు. చెప్పండి సార్ ఒకసారి. x square minus 1x minus 12 is equal to 0. యాడ్ x ఉంది కాబట్టి క్వశ్చన్ ఏం లేదు కాబట్టి 1 ఉన్నట్టు, అది -1. మల్టిప్లికేషన్ బోత్ సైడ్స్ మల్టిప్లై 1 into -12 -12. -12కి ఫ్యాక్టర్స్ 2 into 6 ఉంది. 2 into 6 6 minus 2 4 అవుతుంది. 6 plus 2 కలిపితే 8 అవుతుంది. 4 కానీ 8 కానీ ఇక్కడ లేదు. నెక్స్ట్ ఆప్షన్ 4 3 12. 4లో 3 పోతే 1 కాబట్టి ఆప్షన్ పాసిబిలిటీ ఉంది. -1 రావాలి కాబట్టి హైయెస్ట్ నెంబర్ మైనస్ ఇచ్చి లోయెస్ట్ నెంబర్ ప్లస్ ఇచ్చాం. x² - 4x plus 3x -12. ఈ 1x ని -1x ని కంఫర్టబుల్ గా ఈ విధంగా డివైడ్ చేసాం అంతే. x కామన్ తీస్తే x - 4, 3 కామన్ తీస్తే x - 4. x - 4 into x plus 3 equal to 0. x is equal converting into +4. x plus 3 0 plus converting into -3. So justification result both are equal. Sir. Yes. Graph లో పైన scale is equal to x axis అని పెట్టాలి కదా సార్. ఎక్కడ ఇక్కడ పెడతాయి కదా సార్ గ్రాఫ్. ఈ విధంగా ఉన్నది అంతా ఎక్స్రా అడ్డం, ఈ విధంగా ఉంటే y అంతే. మీరు 1 centimeter is equal to 1 unit పెట్టాయి కదా సార్. అది పైన రాసుకోవచ్చు కదా సార్ మామూలుగా అయితే. గ్రాఫ్ లో మీరు రైట్ సైడ్ టాప్ కార్నర్ లో రాసుకోవచ్చు, బెస్ట్. లేదంటే నువ్వు ఆ వైట్ షీట్ మీద రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే సార్. ఓకే, వీడియోస్ ఆన్ చేయండి ఒకసారి అందరూ. ఒకసారి వీడియోస్ ఆన్ చేయండి. ఇప్పుడు ఎంత టైం పట్టిందో గ్రాఫ్ కి మనకి 1 hour 20 minutes పట్టింది సార్. సార్ నిన్న వీడియోలో గ్రాఫ్ పెట్టాను రైట్ కదా చూడండి సార్. నిన్న వీడియోలో గ్రాఫ్ పెట్టాను సార్. చూడండి సార్. అంటే బ్యాక్ కెమెరా పెట్టి వీడియో ఒకసారి చూస్తాను, వెయిట్ చేయి. ఓకే సార్. రాజీ, అక్షయ్ మొత్తం అందరూ వీడియోలోకి రండిరా. సత్య, హేమంత్, అక్షయ్, ఐశ్వర్య, జ్ఞాను, ఆశా, నందిని, శృతి, ధర్మ, గాయత్రి, హర్ష, బాలాజీ, సోనాలిక, హరిణి. సార్ ఎస్బీకి వచ్చింది సార్. ఓకే,
శృతి రేపు ప్రజెంటేషన్ ఇవ్వు. సార్ ప్రజెంటేషన్ ఇవ్వు స్క్రీన్ మీద. సార్ క్లారిటీ లేదు సార్. ఓకే. Draw every graph dividing into 5 parts. Table, scale, measurement, result. Sir, last week clarify ka le sir. Justification. Justification. Yes. 4 marks. Okay. జగదీష్ ఎస్ సార్. ఇవ్వు రిజల్ట్ చూడు, అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వు స్క్రీన్ మీద. -3 and 4 are zeros of quadratic polynomial because -3 0 and 4 0 are intersect points of x-axis. ఓకే. గ్రాఫ్ చూపిస్తాను. ఎవరు? హర్ష, భరత? చూపించు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఓకే. మీరు థర్డ్ రోమన్ నిన్ను సెకండ్ వన్ గ్రాఫ్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే సార్. ఓకే సార్. బాగా ప్రాక్టీస్ చేయాలి అందరూ. ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. మొత్తం అందరూ కూడా గ్రాఫ్, ఒక్కడే గ్రాఫ్ హోంవర్క్ ఇచ్చాను, అది ప్రాక్టీస్ చేసి మీరు నాకు గ్రూప్ లో పెట్టండి, నేను చూస్తాను. ఓకే సార్. ఎందుకంటే మనం చేస్తేనే 1 hour 10 minutes పట్టింది. అది మీరు ప్రాక్టీస్ చేయకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. కంపల్సరీ స్కోరింగ్ సబ్జెక్ట్ 4 marks స్కోర్ అవుతుంది. ఓకే సార్. సత్య, రాజీ, మొత్తం ఆల్ ఆఫ్ యూ గర్ల్స్ నుంచి నాకు రెస్పాన్స్ రావట్లేదు. నాకు ఈరోజు చూస్తాను మొత్తం అందరూ. శృతి, మొత్తం ఐశ్వర్య, మొత్తం అందరూ కూడా మీరు గ్రూప్ లో పెట్టండి. అది గ్రాఫ్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. పెన్సిల్ చాలా స్మూత్ గా ఉండాలి. ప్రక్కవాడిని గుచ్చేవనుకో అది అమ్మో అనిపించేలా బాగా స్మూత్ గా ఉండాలి. మీరు రఫ్ గా గీసేస్తే మాత్రం మార్క్స్ వేయడు. చాలా స్మూత్ గా, తల వెంట్రుకి ఎంత స్మూత్ గా సన్నగా ఉంటది అంత అలా ఉండాలి పెన్సిల్. అది ఓకే. నెక్స్ట్ మీరు బోత్ సి అండ్ డి వాళ్ళు బేస్ లైన్ టెస్ట్ ఆన్సర్ షీట్స్ రేపు రండి. ఈ రోజు నేను స్కూల్ కి రాను, రేపు పెట్టండి. ఓకే సార్. ఈ రోజు రావచ్చు. సబ్మిట్ చేస్తాం సార్. ఓకే. ఆల్రెడీ సబ్మిట్ చేయకపోతే రేపు రండి, సబ్మిట్ చేస్తే నో ప్రాబ్లం. ఓకే సార్. హోంవర్క్ నేను ఇప్పుడు గ్రూప్ లో పెడతాను నాకు ఒకసారి. ఓకే. బాగా ప్రాక్టీస్ చేయండి గ్రాఫ్. ఎందుకంటే కష్టపడకుండా మనం ప్రాబ్లం చేస్తే రిటర్న్ గా ఏదైనా స్టెప్ తప్పు అయితే మార్కులు కట్ అవుతాయి. గ్రాఫ్ అయితే 4 కి 4 marks వచ్చేస్తాయి, ఇంగ్లీష్ గ్రామర్ లాగా. కాబట్టి స్కోరింగ్ సబ్జెక్ట్ 4 marks ఈజీగా మన దగ్గర సేవ్ అయినట్టే. గ్రూప్ లో పెట్టాడు సార్ గ్రాఫ్.
గ్రాఫ్ మీరు రాసిందంతా కూడా స్క్రీన్ షాట్ అదే ఫోటో తీసి పెట్టేసండి, నేను చూస్తాను. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ. గుడ్, బాయ్ సార్. Thank you, sir. బాయ్. ఓకే, గుడ్.